నాతో ఏమని చెప్పి ఆ ఆంటీ వాళ్ళని హర్ట్ చేయడం తప్పు కదా. నిషా ఆంటీని హర్ట్ చేయడం తప్పు కదా. నేను చెయ్యడం నువ్వు చూసావా? నా దగ్గరున్న సూపర్ పవర్ ని లాక్కోడానికి ఆ బ్యాడ్ అంకుల్ మీ మమ్మీ డాడీకి అలా చెప్పారు. వాళ్ళ ముందు నన్ను బ్యాడ్ గర్ల్ చేశారు. ఇప్పుడు ఆ బ్యాడ్ అంకుల్ నన్ను చంపాలని చూస్తున్నాడు. నేను నీతో ఉండడం వల్లే ఆ బ్యాడ్ అంకుల్ కి నా గురించి తెలిసింది. నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? నీకు మీ మమ్మీ డాడీ ఉన్నారు, కానీ నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. మా మమ్మీ డాడీ చచ్చిపోయారు. నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టు, ఆ తర్వాత ఏం అడగను. ఏంటది? నన్ను ఆ బ్యాడ్ అంకుల్ నుంచి కాపాడేది ఆ ఆంటీ ఒక్కరితే. నువ్వు వచ్చి ఆంటీని బయటికి తీసుకొస్తేనే నేను బ్రతుకుతాను. అమ్మో, ఆంటీని బయటికి తీసుకురావాలా? నాకు భయంగా ఉంది. నేను బ్రతకాలంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు సిరి. నువ్వు ఒక్కసారి వచ్చి ఆంటీని బయటికి తీసుకురావా, ఆ తర్వాత నీ కంటికి ఎప్పుడు కనిపించను. సరే, తీసుకొస్తాను, కానీ నువ్వెవరిని హర్ట్ చేయకూడదు. అయ్యో సిరి, నేను నిజంగా హర్ట్ చేసేదాన్నైతే మీ మమ్మీ డాడీని ఎందుకు హర్ట్ చేయలేదు? అంతెందుకు, నిన్నెందుకు హర్ట్ చేయలేదు? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద వెళ్దాం. కానీ ఒక్క ప్రాబ్లం. ఏంటి? మీ మమ్మీకి నువ్వు నాతో రావడం ఇష్టం లేదు. అందుకే నువ్వు వెళ్ళి ఆ డోర్కి గొళ్ళెం పెట్టేసి వచ్చేసే. వెళ్ళు సిరి, తొందరగా లేట్ అవుతుంది. వెళ్ళు. సరే. బయటికి వెళ్ళొద్దమ్మా, త్వరగా లోపలికి వచ్చేయమ్మా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా, ఆ పాప దయ్యం, ఆ పాప నమ్మొద్దమ్మా. అమ్మ సరే, లోపలికి వచ్చేయమ్మా. వద్దమ్మా, లోపలికి వచ్చేయి. తలుపు గొల్ల పెట్టొద్దమ్మా. నా మాట వినమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. వద్దమ్మా, గొల్ల పెట్టొద్దమ్మా. లోపలికి వచ్చేయమ్మా. అయ్యో, గొళ్ళెం పెట్టేసింది. అయ్యో, ఇప్పుడెలా? వెంటనే ఈ విషయం అమ్మగారికి చెప్పాలి. అమ్మగారు, ఓం భూర్భువః స్వః. అమ్మగారు, సిరి పాప బయటికి వెళ్ళిపోయింది. ఇది నిజం కాదు, అంత మాయా. నేను నమ్మను. అయ్యో అమ్మగారు, నేను చెప్పేది నిజమమ్మా. సిరి బయటికి వెళ్ళి గొళ్ళ వేసుకుందమ్మా. ఏంటి నువ్వు అనేది? జ్వరంతో లేవలేకపోతున్న పాప ఎలా బయటకు వెళ్తుంది? నిజమమ్మా, కావాలంటే మీరే వచ్చి చూడండి. పాప బయటికి వెళ్ళిపోతుందమ్మా. అయ్యో,
నిజం కాదు సిరి. తన మాటలు నమ్మొద్దు. ముందొచ్చి తలుపు తీ. ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి హెల్ప్ చేస్తాను. వద్దు సిరి, తను చెప్పేదంతా అబద్ధం. వెనక్కి తిరిగి వచ్చేసేయ్. సిరి, నేను మీ మమ్మీ కంటే ఇష్టం లేదు, అందుకే నా మాట నమ్మదు. మనం వెళ్దాం పద, టైం అయిపోతుంది. సిరి, సిరి, వద్దు సిరి, తన మాట వినొద్దు. మమ్మీ చెప్తున్నాను కదా, వెనక్కి వచ్చేసేయ్. తలుపు తెరు సిరి. ప్లీజ్ సిరి, బ్యాడ్ అంకుల్ నన్ను చంపేస్తున్నాడు, త్వరగా వెళ్దాం. వెళ్ళకు సిరి, సిరి వెళ్ళకు. ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి హెల్ప్ చేస్తాను. అయ్యో, వెళ్ళకు సిరి. సిరి వెళ్ళకు. ఆగు సిరి, సిరి ఆగు. వెళ్ళకు సిరి, సిరి వెళ్ళకు. ఆగు సిరి, సిరి ఆగు. సిరి, సిరి. సిరి, త్వరగా రా సిరి. ఆ, 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 ఆ. ఏమైంది హనీ? ఆ బ్యాడ్ అంకుల్ తన మ్యాజిక్ తో నన్ను చంపేబోతున్నాడు, త్వరగా పద సిరి. ఆ, 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 ఆ. ఆ సిరి, ఆ ఆంటీని బయటకు తీసుకొస్తే తనే నన్ను కాపాడుతుంది. నువ్వు చెప్పేది నిజమే కదా? ఆంటీని విడిచిపెట్టగానే వెళ్ళిపోతావు కదా? ఎవరిని హత్య చేయకూడదు. ప్రామిస్ సిరి, నేను ఎవరిని హత్య చేయను. ఆ ఆంటీని బయటకు తీసుకొచ్చిన వెంటనే నేను వెళ్ళిపోతాను. మా మమ్మీ వద్దంటున్నా వినకుండా వచ్చాను. మా మమ్మీ డాడీ నేను చేయకూడదు. ఏం చేయనని చెప్పాను కదా. ఆంటీని విడిపించగానే వెళ్ళిపోతా. టైం అయిపోతుంది, త్వరగా పద సిరి, లేదంటే ఆ బ్యాడ్ అంకుల్ నన్ను చంపేస్తాడు. సరే పద అయితే. హలో అంజలి, ఏమండి, అని మన పాపని తీసుకెళ్ళిపోయింది. హనీ తీసుకెళ్ళిందా? ఎక్కడికి తీసుకెళ్ళింది? తెలీదండి. గీత సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళుంటుంది. తనని తాను కాపాడుకోవటం కోసమే సిరిని తీసుకువెళ్ళింది. ఈ సమయంలో గీత ఆత్మని బయటకు తీసుకువస్తే హనీ తనను తాను కాపాడుకోగలను అనుకుంటోంది. మరి దీన్ని ఆపడం ఎలా స్వామి? సిరి వెళ్ళి గీత సమాధిని తెరిస్తే? అది మరింత ప్రమాదం. అలా జరగకూడదు. మీరు వెంటనే వెళ్ళి సిరిని ఆపే ప్రయత్నం చేయండి. సరే స్వామి. హనీ ఆత్మ క్షీణించడం మొదలైంది. ఆయువు తరిగిపోతోంది. మరో 8 ఘడియల్లో
తాను అంతం కాబోతోంది. హనీని నేను అడ్డుకుంటాను. గీత సమాధిని తెరవకుండా సిరిని మీరడ్డుకోండి. అలాగే స్వామి. అంజలి, నువ్వేం కంగారు పడకు. సిరిని ఎలాగైనా నేను తీసుకుని వస్తాను. త్వరగా వెళ్ళండి. సరే స్వామి. ఏమండి, అది కాదండి. సిరి, అమ్మా అంజలి, మావయ్య, అమ్మా అంజలి. అత్తయ్య, త్వరగా తలుపు తీయండి. అలాగే. అంజలి, వదనా. మావయ్య, తలుపు గడియ పెట్టింది ఎవరమ్మా? సిరి పెట్టింది మావయ్య. సిరి గడిపెట్టడం ఏంటి? ఇందాక మేము వెళ్ళేటప్పుడు కనీసం కళ్ళు కూడా తెరవకుండా బెడ్ మీద పడుకుంది కదా. నిజమే అత్తయ్య, కానీ ఆ హని ఆత్మ ఏం మాయ చేసిందో లేచి హనితో వెళ్ళిపోయింది. అమ్మో, ఎంత పని జరిగింది! ఆ పిల్ల పిశాచి నా మనవరాల్ని ఏం చేస్తుందో ఏంటో. అసలు ఆ పిల్ల ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుందమ్మా? గీత సమాధిని తెరవడానికి తీసుకెళ్ళిందట. స్వామీజీ గారు చెప్పారు మావయ్య. గీత సమాధిని తెరవడానికా? మావయ్య, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. సరేనమ్మా, వెళ్దాం పదండి. పదండి, పదండి. పదవే. వెళ్ళు సిరి, టైం దగ్గర పడుతుంది. ఆ సమాధికి కట్టిన తాయత్తు తీసే. అమ్మో, నాకు భయంగా ఉంది హని. నేనున్నాను కదా, నీకేమీ కాదు. వెళ్ళు. ఏయ్, త్వరగా తీ. నన్ను బయటకు తీసుకురా. తీస్తావా లేకపోతే నిన్ను చంపేయమంటావా? రావే, త్వరగా వచ్చి నన్ను బయటకు విడిపించు. రా, వచ్చి విడిపించు. ఎందుకు ఆగిపోయావు సిరి? త్వరగా వెళ్ళు. ఆ బ్యాడ్ అంకుల్ నన్ను చంపేబోతున్నాడు. హనీ, త్వరగా వెళ్ళి దాన్ని లేపు. నువ్వు అంతం అవ్వడానికి ఇంకా కొన్ని గడియలే మిగిలి ఉన్నాయి. ఓ స్వామీజీ నిన్ను అంతం చేయబోతున్నాడు. సిరి, త్వరగా తీ. ఆంటీ కోపం వచ్చినట్టుంది. రావే, త్వరగా వచ్చి నన్ను బయటకు విడిపించు. వెళ్ళు సిరి, త్వరగా ఆ తాయొత్తు తీసే. రా, వచ్చి విడిపించు. రామం స్వామి, ఇక చివరి అంకం. ఆ ప్రేతాత్మకు మాధ్యమంగా వాడిన ఈ బొమ్మను అగ్నికి ఆహుతి చేయటమే. ఆ బొమ్మను తీసుకురా. అలాగే స్వామి. నీకే చెప్పేది, వెళ్ళు. త్వరగా తీ. నన్ను బయటకు తీసుకురా. వెళ్ళు సిరి, ఆంటీని బయటికి తీ. ఏయ్, నన్ను బయటకు తీసుకురా. ఆంటీకి కోపం వస్తుంది. త్వరగా తీ.
సిరి లేమ్మా. సిరి, అమ్మ సిరి లేమ్మా. సిరి ఏమైంది సిరి? లేమ్మా, కళ్ళు తెరిచి చూడు. సిరి లేమ్మా. సిరి, సిరి. సిరి, సిరి లేమ్మా. సిరి, సిరి సిరి, సిరి సిరి సిరి, సిరి లే. ఏమండి సిరి, సిరి. సిరి, సిరి సిరి ఏమైంది సిరి. ఆ? అంజలి ఏమైంది అంజలి నాన్న ఏమోనండి, బాడీ అంతా చల్లగా అయింది. నాకేం అర్థం కావట్లేదండి. అమ్మా సిరి అమ్మ సిరి, సిరి. అరే అర్జున్, సిరి ఇంకా చూస్తావేంట్రా? హాస్పిటల్ తీసుకెళ్తావరా? అర్జున్ పద. ఏమండి పదండి. ఆగండి. స్వామి సిరి స్వామి, సిరి నా పాప స్పృహలో లేదు స్వామి. అసలు నా సిరికి ఏమైందో అర్థం కావడం లేదు. సిరి, స్వామి, ఈ గీత దైవం ఏదో చేస్తుంటది. చూడండి స్వామి, నా మనవరాల్ని రక్షించండి స్వామి. రామో స్వామి.